నమస్తే అండి, వెల్కమ్ టు praveentechtips. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు ఎల్లోడ్ చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా అఫీషియల్ లింక్స్ అనమాట. ఫస్ట్ చూసుకుంటే కలర్ఫుల్ నుంచి అనమాట. కలర్ఫుల్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసి సివియన్ గార్డియన్ DDR5 మెమరీస్ అనమాట. 16 GB స్టిక్స్ అనమాట. DDR5 6000 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేసి అయితే అంటారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం $279 ఉంది. నియర్లీ 12,000 మధ్యలో ఒక సింగిల్ ర్యామ్ స్టిక్ వస్తుంది. అది కూడా నార్మల్ వేరియంట్ కాదు, కొంచెం RGB వేరియంట్. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే బదులు మీకు ఏమంటారు రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 4800 మెగాహెర్ట్జ్ చూసుకోవచ్చు, $169 ఉంది. తర్వాత 5600కి ఏమో $239 ఉంది. అండ్ 6000 మెగాహెర్ట్స్కి ఏమో $279 ఉంది అన్నమాట. ఫ్రీక్వెన్సీని బదిలీ ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. చూద్దాం ఇది కంపెనీస్ ఏ ఏ ఫ్రీక్వెన్సీ మీద ఫిక్స్ అవుతాయో అప్పుడు మనం ఫిక్స్ కావచ్చు. కానీ అట్ ప్రజెంట్ అయితే RGB మీద ర్యామ్స్ వచ్చినాయి అంతే. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా వైపర్ నుంచి అన్నమాట. వైపర్ గేమింగ్ అనౌన్సర్ వెనమ్స్ DDR5 మెమరీ అనమాట. కిట్ 32 GB 200 మెగాహెర్ట్జ్ RGB కిట్ అనమాట. $379 డాలర్స్ కోసం. ఇక్కడ వైపర్ చూసుకోవచ్చు, ఇక్కడ వైపర్ రెండు ఉన్నాయి. నాకైతే ఇంతకుముందు కలర్ఫుల్ కంటే కూడా ఇది తక్కువ అనిపించింది. ఎందుకంటే కలర్ఫుల్ ఇక్కడ చూసుకోవచ్చు $279 వస్తుంది అండ్ $379 వస్తుంది. $100 ఎక్స్ట్రా పడుతుంది, కానీ RGB విత్ డబల్ స్టోరేజ్ వస్తుంది అన్నమాట. అదొకటి బెనిఫిట్ అవుతుంది. అండ్ ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువనే ఉంది, 6200 మెగాహెర్ట్జ్ వస్తుంది అన్నమాట. ఈ మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయితే చాలా మటుకు హెడేక్స్ లాగానే ఉన్నాయి. మనం యాక్చువల్గా ఏమంటారు కంపెనీస్ ఇంప్లిమెంట్ చేసేదాకా అయితే ఇట్లాంటి లాంచెస్ ఎంకి ముంగడికి అయితేనే ఉంటాయి. నేనైతే స్టిల్ ఆగేమంటాను, నేనైతే అప్డేట్ ఇస్తుంటాను. ప్రస్తుతానికైతే DDR5 ర్యామ్స్కి అయితే వెళ్ళకండి, ప్రైజెస్ చూస్తుంటే మరి దారుణంగా ఉన్నాయి. ప్రైస్ తగ్గేదాకా మనం వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ వాళ్ళు ఛానల్ లాంచ్ చేసి రియల్మీ వాళ్ళ బడ్స్ Q2S వచ్చేసరికి అయితే ₹2000కి వాళ్ళ బడ్స్ అయితే లాంచ్ చేసిరన్నమాట. ఐ థింక్ ఇది ట్రాన్స్పరెంట్ లాగా ఉంది, సెమీ ట్రాన్స్పరెంట్ లాగా ఉంది వాళ్ళ బడ్స్. ₹2000 ఉంది. అండ్ ఇక్కడ ₹1000 ఆఫర్స్ అనేసి ఉంది, చూడాలి, కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళది రియల్మీ GT Neo 3 150 వాట్స్ ఉంది. అండ్ ఇక్కడ దీంట్లో 2-3 వేరియంట్స్ ఉన్నాయి, 80 వాట్స్ కూడా ఉంది. మీరు స్మార్ట్ ఫోన్ బట్టి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ 150 వాట్స్ ఒక వేరియంట్ వస్తుంది అన్నమాట. 12GB RAM 250GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో ₹43,000కి వస్తుంది. అదే నార్మల్ వేరియంట్ చూసుకుంటే 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 80 వాట్స్ ఇది ₹37,000కి వస్తుంది అనమాట. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. 150 వాట్స్ దానికి 43,000 అండ్ 8GB RAM 128GB 80 వాట్స్ దానికైతేనేమో మీకు 37,000 ఉంది. నా ఒపీనియన్ 37 వాట్స్ 80 వాట్స్ మస్తు అయిపోతుంది 150 వాట్స్ కంటే కూడా యావరేజ్ పర్సన్కి అయితే. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ ప్యాడ్ గురించి అనమాట. రియల్మీ ప్యాడ్ ఇక్కడ చూసుకోవచ్చు హైలైట్స్. ఇక్కడ మెయిన్ అయితే చూసుకోవచ్చు మినిటెక్ యూని SoC 616 ప్రాసెసర్ వస్తుంది. 7.6mm అనమాట, చాలా స్లిమ్ బాడీ ఉంది. అండ్ రియల్మీ వాళ్ళది సపరేట్ UI వస్తుంది. 80W ఛార్జర్, 6400 మెగాహెర్ట్జ్ బ్యాటరీ, 8.7 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. మంచిగా ఉంది, హోమ్ యూస్కి మంచి ట్యాబ్లెట్ అయితే ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ లాంచర్ గురించి అనమాట. ఎవరైతే నథింగ్ లాంచర్ గురించి ఎత్తుకుర్రో ఇక్కడ నాకు లింక్ దొరికింది కానీ డైరెక్ట్ ఇది అఫీషియల్ లింక్ ఏ లింక్ అయితే తెలియదు, కానీ ఇక్కడ నథింగ్ అనేసి ఉంది. అది ప్రొవైడ్ చేస్తున్నా 100% అయితే గ్యారంటీ అయితే లేదు నాకు, ఇది వాళ్ళదే అనేసి కొన్ని థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకో స్మార్ట్ ఫోన్ గురించి అవ్వడం ఏంటంటే పోకో నుంచి అవ్వడం. పోకో M4 5G సంబంధించిన కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇది బ్యాంక్ ఆఫర్ మీద ₹11,000కి వస్తుంది. అండ్ ఫస్ట్ సేల్ వచ్చాక 5th మేన మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది 6.58 ఫుల్ HD+ 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 7 5G బ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 15 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట.
IP52 ప్రొడక్షన్ వస్తుంది. అండ్ వెయిట్ 200 గ్రామ్స్, లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. సో బాగానే ఉంది. దీని గురించి కూడా మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినప్పుడు. అండ్ ఎన్ని రోజులు గైస్, ఒక 6 డేస్లో స్మార్ట్ ఫోన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్స్ గైస్. మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే ఇంతవరకు నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.